వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారికి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంఎంసీ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని గట్కేసర్ 6వ డివిజన్లో, గట్కేసర్ పట్టణం అంబేద్కర్ కూడలి వద్ద, ఏదులాబాద్ 7వ డివిజన్లో, ఏదులాబాద్ గ్రామంలో, ఘనాపురం పవర్ బ్రిడ్జ్ వద్ద మరియు పోచారం 8వ డివిజన్లో రాజీవ్ గృహకల్పలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అనంతరం గట్కేసర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటికల కృష్ణ రెడ్డి, జిల్లా కార్యదర్శి మామిండ్ల ముత్యాలు యాదవ్, మాజీ సర్పంచ్లు నానావత్ రూప్ సింగ్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తీరనుటు గత 30 సంవత్సరాల కింద భారత మాజీ ప్రధానమంత్రి, భావి ప్రధానమంత్రి అయినటువంటి ఆనాటి యువకులకు కానీ దేశానికి కానీ దిక్సూచిగా ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీ అనే ఉగ్రవాద సంస్థ పొట్టన పెట్టుకోవడం మన భారతదేశం ఎంతో వెనుకకి వెళ్ళిపోయిన సూచించాం. ఆ రోజు ఆనాడు ఈ దేశం ఏమైపోతాయనే బాధలో ప్రతి ఒక్కరూ కుంగిపోయి తల్లడిల్లిన దినం. అలాంటి నాయకుడు, భారతదేశాన్ని యువకులకు ఓటక్కు కల్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు ఈ రోజు ఇప్పుడు ఫోన్లో రామ్లన్న ఇచ్చిన ఫోన్ కూడా ఈ టెక్నాలజీకి ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం ఎన్నో సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి కూడా బాధపడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తించుకుంటూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, నాయకునికి ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఎల్లవేళలా మనము కాంగ్రెస్ పార్టీ జెండా మోయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు ఆయన కోసం మనం కష్టపడి, ఇందిరాగాంధీ కోసం కానీ, రాజీవ్ గాంధీ కోసం కానీ కష్టపడి పనిచేసి ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రతి ఒక్క మా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్లకు, మిగతా మహిళలకు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అన్ని అనుబంధ సంఘాల నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, పుల్లి అంజనేయులు గారు, పార్టీ పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, మరి మా అమరేందర్ గారు, పార్టీ పెద్దలు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తకే కాంగ్రెస్ పార్టీ మంచి ప్రోత్సాహం, కాంగ్రెస్ పార్టీ మంచి ప్రోత్సాహం ఇవ్వాలి అని మీ కార్యకర్తలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన రాజీవ్ గాంధీ గారి అప్పుడు 21 సంవత్సరానికి ఓటక్కు ఉండే, 18 సంవత్సరాలకి ఓటక్కు చేసిన రాజీవ్ గాంధీ జీవితంలో ఎప్పుడైనా ఒక ఆశయాలు యూత్కే వదిలేదు. ఆ యూత్ని ప్రోత్సహించిన రాజీవ్ గాంధీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, రాజీవ్ గాంధీ హమ్ రహే.